హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అనమాట. ఈ పచ్చడి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మెంతి కూర పచ్చడి అనమాట. హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, స్కిన్ అయితే గ్లో అవుతుంది అనమాట. ఇందులో విటమిన్ ఏ, సి, బీటా కెరటిన్లు అయితే పుష్కలంగా లభిస్తాయి. అలాగే కాకుండా మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుందన్నమాట. మరి ఇన్ని ఉపయోగాలున్న పచ్చడిని వారంలో ఒక్కసారైనా తినేసి అయితే చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీటి కోసం ఏమేం కావాలో చూసేద్దామా. ఈ పచ్చడి కోసం ఒక కట్ట అయితే మెంతి కూరని అయితే తీసుకున్నానమాట. ఇలా తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు అయితే తీసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, 8-9 పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలన్నమాట. 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి. అలాగే ఒక 4-5 టొమాటోలు అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలన్నమాట. మరి ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అయితే సరిపోతుంది. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము జీలకర్ర ధనియాలు తీసుకున్నాం కదా, అవి ఒక కడాయి పెట్టుకునేసి ఆయిల్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా వేసుకునేసి బాగా కలుపుకోవాలన్నమాట. మెంతి కూర చేదు వస్తుందనేసి అస్సలు అనుకోవద్దండి. ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా చాలా టేస్టీగా అద్భుతంగా చాలా బాగా తినేస్తారు. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. ఇలా బాగా వేయించుకోవాలన్నమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు, మనం తీసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలన్నమాట. ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొనేసి బాగా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత చూడండి, పచ్చిమిర్చి అయితే అలా వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న కడిగి పెట్టుకున్న మెంతి కూరని అయితే వేసేసుకుందాము. ఇలా వేసేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి బాగా కలుపుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. మధ్య రకంగా అయితే ఉడికించుకోవద్దు, బాగా అయితే ఉడకాలన్నమాట. మెంతి కూర మధ్య రకంగా ఉడికించుకుంటే కొంచెం చేదు అనేది వస్తుంది. కాబట్టి నేను చూపించిన విధంగా అయితే వేయించుకోండి, అసలు చేదు అనేది ఉండదన్నమాట. ఇలా బాగా కలుపుకొని అయితే వేయించుకోవాలి. మూత అయితే పెట్టేసుకుందాము. ఇలా మూత తీసి మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేసి మళ్ళీ అయితే మూత పెట్టుకుందాము. బాగా మగ్గాలన్నమాట మెంతి కూర, లేదంటే చేదు అనేది వస్తుందన్నమాట. చాలా వరకు అయితే మగ్గింది, ఇంకా కొద్దిసేపు చూడండి. ఒక 2 నిమిషాలు పెట్టిన తర్వాత అయితే ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలా మగ్గాలన్నమాట, లేదంటే చేదు వాసన అయితే వస్తుంది. ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి కడాయిలో మనం కట్ చేసుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి అయితే వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట అయితే. ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టుకుందాము. టొమాటోలు అయితే బాగా మగ్గాలన్నమాట. ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలన్నమాట టొమాటోలు. ఇలా మూత పెట్టేసి పెట్టుకుందాము. ఇలా బాగా మధ్య మధ్యలో తీసి అయితే కలుపుకోవాలన్నమాట. చూడండి, మగ్గుతూ ఉన్నాయి కదా. మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నాము. కలుపుకొని అలానే వదిలేయద్దండి, అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. టొమాటోలో నుంచి అయితే ఆయిల్ అయితే ఇలా రావాలన్నమాట. బాగా మెత్తబడ్డాయి కదా, చల్లారిన తర్వాత అయితే మనము మిక్సీకి వేసుకుంటాము. అంత లోపల అయితే ముందుగా మనం చేసుకున్నాం కదా, వేయించి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఫస్ట్ మిక్సీకి వేసుకుందాం అన్నమాట. 1 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మళ్ళీ తర్వాత వచ్చేసి ఈ టొమాటోలు అయితే వేస్తున్నాను. ఇలా టొమాటోలు వేసి మీరు కచ్చాపచ్చాగా దంచుకోండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా అయితే చేసుకోవద్దు, బాగుండదు. చూడండి, అలా మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట తినేటప్పుడు. ఇలా చేసుకోవాలి. ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే తర్వాత పోపు పెట్టుకుందాం అన్నమాట. ఇప్పుడు పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబాయలు,
కొద్దిగా 5 వెల్లుల్లి రెబ్బలు దంచి అయితే వేసుకోండి, చాలా టేస్ట్ అయితే వస్తుంది. కరివేపాకు కూడా తీసుకున్నాము. ఒక 2 ఎండుమిర్చి అయితే అలా కట్ చేసి అయితే తీసుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే, మీ దగ్గర లేకపోతే అవసరం లేదు. ఇలా పోపు పెట్టేసుకొనేసి మనం తీసుకున్నాం కదా బౌల్లోకి, అందులోకి అయితే వేసేయండి. ఇలా బాగా కలుపుకొని అయితే చేసుకోవాలన్నమాట. ఎంతో రుచికరమైన మెంతికూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనం వారంలో ఒక్కసారైనా ఆకుకూరలు తినాలి కదా, అప్పుడు ఈ ఆకుకూరని అయితే ట్రై చేయండి. మెంతికూర పచ్చడిని ఖచ్చితంగా మీ వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. మన వాళ్ళు బాగుండి 2 ముద్దలు ఎక్కువ తింటే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇలా అయితే చేయండి. ఒక చిట్కా కూడా చెప్తానన్నమాట. చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ మెంతి కూరను బాగా పేస్ట్ చేసి నూరి తలకు పట్టించుకొనేసి హాఫ్ అన్ అవర్ తర్వాత వేడి నీళ్ళతో కడుక్కుంటే రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మరి నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.